హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మృదా ఇన్ఫ్రా. నేను మీ వినయ్ మార్గాని. మీరు ఇప్పుడు చూడబోతున్నారు ద డిజైన్ వేర్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ దిస్ లివింగ్ ఏరియా. ఈ లివింగ్ ఏరియాని మనం ఎలాగైతే డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనే ఒక విషయాన్ని మీకు ఎలాబరేట్ చేసి ఇక్కడ మేము డిస్క్రైబ్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ ఎ టీవీ యూనిట్. ఇక్కడ టీవీ యూనిట్కి ఓన్లీ చాలా చిన్న స్కోప్ ఉండింది ప్రీవియస్లీ. దాన్ని మేమేం చేశాను అని అంటే ప్రీవియస్లీ ఏదైతే వాల్ ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకుని అక్కర్లేనిది అవసరం లేనిది అనే దాన్ని డిస్మాంటిల్ చేసి ఈ కంప్లీట్ వాల్ని మనం టీవీ యూనిట్కి తీసుకున్నాం. క్లయింట్కి ఎట్లా అంటే టీవీ యూనిట్ రిక్వైర్మెంట్ ఈజ్ చాలా ఎక్సలెంట్గా కనిపించాలి, కానీ అట్ ద సేమ్ టైం డీసెంట్ అండ్ కామ్గా కూడా కనిపించాలి. అందుకనే యూ కెన్ సీ ఇన్ దిస్ పర్టికులర్ డిజైన్ మనం కంప్లీట్లీ వెరీ ప్రీమియం లోవర్స్ అనేవి తీసుకున్నాం. దిస్ ఫినిష్ అండ్ దిస్ స్మూత్నెస్ ఇవి కంప్లీట్లీ ఇంపోర్టెడ్ పీవీసీ లోవర్స్. ఇది వాటర్ ప్రూఫ్. అట్ ది సేమ్ టైం ఏంటంటే దీనికి వచ్చే ఫినిష్ కంప్లీట్లీ ఒక వెనేర్ ఫీల్ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ వెనేర్ డిజైన్ అనే దానికి మనం వెళ్ళామో దానికి ఆబ్వియస్లీ ది బెస్ట్ కాంట్రాస్ట్ విల్ బీ వైట్ కలర్. అందుకనే టీవీ యూనిట్ని ప్లాట్ చేసుకుని దాని బ్యాక్ సైడ్ ప్రొఫైల్ లైట్ వచ్చేలాగా ఈ వైట్ లామినేట్ అనేది తీసుకున్నాం. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మనం మార్బుల్ ఫినిష్ యాక్రిలిక్ షీట్ అనేది తీసుకున్నాం. ఎప్పుడైనా కూడా టీవీ యూనిట్స్కి నేను ఇన్ ఆర్ కంపెనీ ఐ నీడ్ టు సే ఖచ్చితంగా టీవీ యూనిట్కి ఖచ్చితంగా ఒక యాక్రిలిక్ ఫినిష్ కానీ ఒక గ్లాస్ కానీ ఆర్ఎల్స్ ఒక వెనీర్ ఫినిష్ కానీ ఇస్తాం. ఎందుకంటే టీవీ యూనిట్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ వేర్ ఎనీ పర్సన్స్ అట్రాక్షన్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు దేర్. ఎక్కడైనా కూడా ఫస్ట్ రాగానే అదే మనకు కనిపిస్తుంది. అందుకనే దాన్ని మనం ఎంత ఎలిగెంట్ లుక్లోకి తీసుకొస్తే దట్ విల్ మేక్ అవర్ హౌస్ దట్ బ్యూటిఫుల్. సో ఇన్ దిస్ వే ఈ టీవీ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కింద గ్లాస్ డోర్స్ అనేవి తీసుకుని డిజైన్ ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ అవ్వకుండా డిజైన్లో కన్సీల్ అయ్యేలా మళ్ళీ మనం డ్రాయర్స్ని తీసుకుని ఇట్లా వైట్ ఛానలింగ్తో దీస్ ఆల్ ఆర్ సాఫ్ట్ క్లోజింగ్. ప్రతి డ్రాయర్ కానీ ప్రతి డోర్స్ కానీ అన్నీ మనం యూజ్ చేసి సాఫ్ట్ క్లోజింగ్. అండ్ ఇందులోనే ఒక ఆర్టిస్టిక్ పీసెస్ కానీ ఒక ఉండాలి అది పెట్టుకోవడానికి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక గ్లాస్ టాల్ యూనిట్ అనేది కూడా ఇన్స్టాల్ చేసాం. అండ్ ఈ డిజైన్కి ఈక్వల్గా ఉండేలాగా డిజైన్లోకి ఇన్కల్ట్ అయ్యేలాగా కర్టెన్స్ అనేవి సజెస్ట్ చేసి ఈ కర్టెన్స్ కూడా స్టిచ్చింగ్ అనేవి మొత్తం చేయించి ఈ కర్టెన్స్కి మనం ఎగ్జిక్యూట్ చేసాము. అట్ ది సేమ్ టైం క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి స్మార్ట్ లాక్. సో ఈ స్మార్ట్ లాక్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. మైగేట్, యాజ్ యూ నో మైగేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. ఈ మైగేట్ స్మార్ట్ లాక్ అనేది మనం ఇన్స్టాల్ చేసి దీనికి ఎప్పుడైనా కూడా స్మార్ట్ లాక్ ఇన్స్టాల్ చేయాలంటే డోర్ డైమెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ డోర్ అయినా జనరల్లీ 22-25 ఈ ఎంఎం మాత్రమే ఉంటుంది. కానీ వెన్ వీఆర్ డిసైడెడ్ టు ఇన్స్టాల్ ఏ స్మార్ట్ లాక్ మనకి ఖచ్చితంగా అది 30 నుంచి 35 ఎంఎం ఉండాలి. ఈ 30 నుంచి 35 ఎంఎం డోర్ అనేది ఉంటే ఏమవుతుంది అంటే ఆ హాలోనెస్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇన్ దట్ వే ఈ స్మార్ట్ లాక్ అనేది డిజైన్ చేసాం. నాట్ జస్ట్ ఏ స్మార్ట్ లాక్, దిస్ హ్యాస్ అన్ యాక్సెస్ కార్డ్, దిస్ హ్యాస్ ఏ పాస్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ ఆల్సో. ఇన్ దిస్ వే ఈ స్మార్ట్ లాక్ని ఇన్స్టాల్ చేసి యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఏ వాల్ విచ్ వీ హ్యావ్ హైలైటెడ్ ఫర్ ఏ ఫోటో ఫ్రేమ్స్. ఇంకా క్లయింట్ కంప్లీట్గా రాలేదు, సో అందుకని ఇక్కడ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఇన్స్టాలేషన్ జరగలేదు. కానీ ఈ ప్లెయిన్ డిజైన్ విత్ ఏ మిక్స్చర్ ఆఫ్ వెనేర్ ఫినిష్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టిన తర్వాత షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డెఫినెట్లీ అన్ అట్రాక్టివ్ పాయింట్ ఇన్ దిస్ పర్టికులర్ లివింగ్ ఏరియా. యాజ్ యూ కెన్ సీ దిస్ పర్టికులర్ సోఫా ఆల్సో అండ్ ఎల్ షేప్ సోఫా అనేది ఇక్కడ సజెస్ట్ చేసాము. అకార్డింగ్ టు ద సజెషన్ దిస్ సోఫా హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనేది మనం తీసుకున్నాము. ఇన్ దిస్ వే ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ హోమ్ విల్ బీ designed, executed in a wonderful way. This is one of the site in Hyderabad, Karmangarh, and ఇక్కడ మనం ఈ లివింగ్ ఏరియాని ఇలా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. క్లయింట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ.